హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృ శేఖర్ వ్లాగ్స్. ఇవాళ మనం టేస్టీ అండ్ ఈజీగా ఉండే టమోటా రసంని ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా తయారు చేసుకుందాం. దీనికోసం నేను 9 టమోటాలని తీసుకొని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అలాగే చింతపండు, పసుపు కూడా వేసుకొని సరిపోయేంత వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మిక్సీ జార్లో ఉడికిన టమోటాలని వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించి చిన్న బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ రసంకి పోపు మంచి ఫ్లేవర్ వస్తుందండి, కాబట్టి మనం పోపుని బాగా వేపాలి. ఇందుకోసం నేను జీలకర్ర ఆవాలు మాత్రమే తీసుకున్నాను. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది రసంకి. ఇలాగా జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత నేను ఒక చిన్న ఆనియన్ని కట్ చేసి వేస్తున్నానండి. ఆనియన్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత మనం మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్న టమోటా పేస్ట్ని, అలాగే టమోటాని ఉడికించిన వాటర్ని రెండింటిని కలిపి టమోటా రసం ఇందులో వేయాలండి, పోపులో వేయాలి. టమోటా పేస్ట్ని అలాగే ఉడికించిన వాటర్ని రెండింటిని కలిపి ఇలా పోపులో వేస్తున్నానండి. అలాగే కొంచెం నార్మల్ వాటర్ కూడా వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత బాగా రసంని కలిపి అలాగే ఇందులో కరివేపాకు కూడా వేయాలండి. ఇలా కరివేపాకు రసంలో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి రసంకి. ఇందులో కొత్తిమీర కూడా ఈ టైంలో వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల రసంకి అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే నేను 9 వెల్లుల్లిని ఇలా క్రష్ చేసి రసంలో వేస్తున్నానండి. ఇలా వెల్లుల్లిని క్రష్ చేసి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి రసంకి. ఖచ్చితంగా వెల్లుల్లిని వేయండి. అలాగే కారం వేసాను, సాల్ట్ కూడా వేసానండి. సాల్ట్ కారం వేసిన తర్వాత ఒక 15 నిమిషాల వరకు రసంని ఖచ్చితంగా ఉడకనివ్వాలి. ఇలా రసంని 15 నిమిషాల వరకు ఉడికించిన తర్వాత నేను ఎండు కొబ్బరి వెల్లుల్లిని పొడి చేసి పెట్టుకున్నానండి. చివర్లో ఆ ఎండు కొబ్బరి వెల్లుల్లి పౌడర్ని వేస్తే అంతేనండి, మన టేస్టీ అండ్ ఈజీగా ఉండే టమోటా రసం రెడీ అయినట్టే. ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.